కాకినాడ మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే రహదారి. ఈ రహదారిలో సుమారు 8 కోతులు కప్పడానికి ఈ ఆర్ఎంపీ అధికారులకు తీరిక లేదు, ఈ పాలకులకు డబ్బులు లేవు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామ మెయిన్ ప్రధాన రహదారి అంటే అటు పార్వతీపురం నుంచి ఒడిస్సా వెళ్ళే ప్రధాన రహదారి. ఈ రహదారులన్నీ కూడా ఇంచుమించుకి 27 కిలోమీటర్లు కూడా నరక యాతన అనుభవిస్తున్నారు. అంటే ఇంచుమించుగా 3 రాష్ట్రాలు ఒడిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్ర. ఈ వాహనాలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో ప్రత్యక్షంగా కూడా ఎక్స్క్లూజివ్ కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రహదారులు ఇలాంటి గుంతలతోటే మొత్తం కూడా నిండిపోయి ఉంది. చాలా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఎక్స్క్లూజివ్ కూడా చూసుకోవచ్చు, వెళ్తున్న లారీలు పడుతున్నవి. అయితే ఇప్పుడు ఒడిశాకు సంబంధించిన లారీ అసోసియేషన్ కానివచ్చు, ఆంధ్రాకు సంబంధించిన లారీ అసోసియేషన్ కానివచ్చు, పూర్తిగా నిర్బంధించడం అంటే ఇటు వాహనాలు పూర్తిగా రానివ్వకుండా ఆపాలని ఒక ప్రపోజల్ అయితే ఆల్రెడీ పెట్టుకున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ రహదారులు వల్ల చాలా వరకు వాహనాలు డ్యామేజ్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. వర్షాలు వస్తే ఏది రహదారి కూడా తెలియని పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఈ వాహనాల్లో ప్రధానంగా కొన్ని కార్లు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదుర్కొంటున్నావు. అటు గతం నుంచి కూడా ఈ రోడ్లు నిర్మాణం లేక తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరో పక్కన చూసుకుంటే పూర్తిగా వచ్చే వాహనాలు డ్యామేజ్గా అయితే గురవుతున్నాయి. కొంతమంది గర్భిణీ స్త్రీలను ఆటోలో తీసుకెళ్లిన సమయంలో కూడా ప్రధానంగా ఏంటంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వాహనాలు కుదుపులకు ఇబ్బంది వచ్చి అనారోగ్య సమస్య వచ్చే పరిస్థితి ఉంది కనుక తీవ్రమైన సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒక వాహనం ఒక రోడ్డు దాటి వెళ్ళడానికి మినిమం చాలా సమయం అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఒక వాహనదారులు కూడా ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్లు అంటే అరగడానికి ఏం లేదు సార్. ఇంత ఘోరంగా ఎప్పుడు మేము 20 ఇయర్స్ నుండి తిరుగుతున్నాం. ఇంత ఘోరంగా ఎప్పుడూ లేవు రోడ్లు. అసలు రావడానికి భయం వేస్తుంది. ఏ కారు ఎక్కడ ఇరిగిపోతుందో తెలియదు. వర్షం లేదు కాబట్టి మేము రాగలుగుతున్నాం. వర్షం వచ్చిందంటే ఎవడేటి చచ్చిపోతుంది, ఏటైపోతే కూడా తెలియదు. అలాగే ఉంది ప్రాబ్లము. 3 రోజులు ఉండిపోతున్నామండి. టైర్లు వేరిపోతున్నాయి, హౌసింగ్ వీళ్ళు ఇరిగిపోతున్నాయి. బాగా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. బాగా ఇబ్బంది పడుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఇలాగ ప్రయాణం ఇబ్బంది? ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల వరకు బాగా ఇబ్బంది అండి. గుమ్ములు గాతులు అసలు పెద్ద ఇంత గుమ్ములు దించడానికి భయం వేస్తుందండి. ఏడు సార్, రోజు తిరుగుతున్నావా? ఎంత నడుమేసి గుమ్మిలు సార్. మొత్తం బళ్ళు ఎన్ని బళ్ళు ఉండిపోతాయో తెలియదు. ఏ టైంలో ఎక్కడ ఉంటుందో తెలియదు. నైట్ టైం అయితే అసలు ఆ బళ్ళు ఎన్ని బళ్ళు ఇబ్బంది పడతామో తెలియదు. రోజు తిరుగుతున్నాం, రోజు ఇబ్బంది. బళ్ళన్నీ ఉండిపోవడము, తర్వాత బళ్ళు మీద బళ్ళు గుద్దుకోవడం చాలా చాలా ఈ గుమ్మిలో చాలా జరిగాయి. సో హాస్పిటల్కి తీసుకెళ్తున్న సిబ్బంది కూడా ఆల్రెడీ ఆటోలో తీసుకెళ్తే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వాహనాలను అసలు తీసుకెళ్లే పరిస్థితి కూడా చాలా అంటే వెళ్తున్న వాహనం దారిలో మధ్యలో ఎన్నో రిపేర్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. రోడ్లు అసలు బాగోట్లేదండి. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత దారుణంగా ఉంది. ఎలాగండి వస్తారు మరి? అసలు ఎందుకు ఆవిడ దించేశారు? ఇప్పుడు రోడ్లు అసలు బాగోలేదు కదా, వేగా అందుకుని నడిచి రావాల్సి వస్తుంది. అంటే మామూలుగా వెళ్ళొచ్చు ఆవిడ, ఎందుకు మరి అంత ఆవిడని దించేశారు కదా? ఎందుకు? ప్రెగ్నెంట్లో ఉంది, మళ్ళీ రోడ్లు కూడా బాగోలేదు, కుదుపుల వాళ్ళు అందుకని నడుచుకుని వస్తాం. మరో పక్కన ఒక లారీ వస్తుంది, పెద్ద ట్యాంకర్ లాంటి ఒక లారీ వస్తుంది. ఆ లారీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో మన విజువల్స్లో కూడా ఒకసారి చూద్దాము. ఎందుకంటే భారీ వాహనాలు అంటే ఇది 3 రాష్ట్రాలు ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి వెళ్తున్న ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి ఇంచుమించుగా 27 కిలోమీటర్లలో కూడా 6 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకు ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది రోడ్లు. ఈ విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఈ లారీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఒకసారి మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. మనం ఒకసారి ఈ లారీ అనేది ఆ గుమ్ములోంచి ఎలా బయటపడతారో ఒకసారి మనం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా కొంతమంది కొన్ని పార్టీలు కలిసి కూడా ఈ బురదల్లోనే రకరకాల విన్యాసాలు చేసినప్పటికీ కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. కానీ ఈ సమస్యను అయితే తీర్చలేదని చెప్పి స్థానికంగా చెప్తున్నారు. ఇకపోతే కొంతమంది డ్రైవర్లు చెప్పే విధానం ఏంటంటే ఈ వాహనాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. పూర్తిగా వాహనాలు డ్యామేజ్ కూడా గురైపోతున్నాయి. 2-3 రోజుల పాటు ఇక్కడే ఉండిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి అయితే స్థానికంగా చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికి ఇది ఒడిస్సా బార్డర్, ప్రస్తుతానికి ఆంధ్రాలో ఉన్నాం మనం. ఇంకొంచెం దూరంలో వెళ్తే ఆంధ్ర బార్డర్ వస్తుంది. ఆ బార్డర్లోని ఒడిస్సా అంటే రాయగఢ్కి ప్రస్తుతానికి చేరుకుంటాం. ఈ పరిస్థితి అయితే మాత్రం కొనసాగుతున్నప్పటికీ కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతానికి విజువల్స్లో కూడా పెద్ద భారీ ట్యాంకర్లు. ఆ ట్యాంకర్లు ఎలా వెళ్తున్నాయి అనేది చూసుకుంటే తీవ్రమైన ఇబ్బందులు, ఇలాగా కట్లు అనేవి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆ లారీలు పడుతున్న వేదన, వాళ్ళు పెడుతున్న ఆవేదన అనేది ఇంత అంతా కాదు. తీవ్రంగా
ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అయితే ఒక లారీకి సంబంధించిన కూడా వస్తుంది, మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్పష్టంగా ఏబీపీ అయితే చూపిస్తుంది మన వస్తుంది. అది అంటే 27 కిలోమీటర్లు కూడా నరక యాతన అనుభవిస్తున్నామని చెప్పి అయితే మాత్రం వాళ్ళైతే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి అయితే ఇదే ఇలా కొనసాగితే ఇంకా లారీలను కూడా నడపలేమని చెప్పేసి అనే పరిస్థితి అయితే వస్తుంది. అయితే మరో పక్కన ఇరు రాష్ట్రాలు కూడా ఈ లారీలని ఇక్కడ పూర్తిగా ఇంకా తిప్పే పరిస్థితి లేదని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కొంతమంది లారీ డ్రైవర్లు. ఇదే ఇక్కడ పరిస్థితి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.